హలో అండి. ఇన్‌స్టంట్‌గా స్వీట్ చేయాలి అనుకుంటే ఇలాంటి రెసిపీ ట్రై చేయండి. చాలా ట్రెడిషనల్‌గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లడ్డు అంటే ఫేవరెట్ అనమాట అందరికీ. అప్పటికప్పుడు మనం బూందీ కొట్టి అయితే లడ్డు ప్రిపేర్ చేయలేం. కానీ ఇలా అయితే లడ్డు ప్రిపేర్ చేయొచ్చు. అది కూడా బూందీ లడ్డుకు టేస్ట్ మించిపోదనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఇన్‌స్టంట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. జస్ట్ 10-15 మినిట్స్‌లో మనం ఈ లడ్డు అనేది తయారు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అంతా మంచిగా కరిగి కాస్త వేడైన తర్వాత 2 కప్పుల వరకు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి మంచిగా జల్లించి వేసుకోండి. ఇలా వేసుకున్నాక మంచిగా శనగపిండికి నెయ్యి అంతా పట్టేలాగా ఒక 5 నిమిషాల పాటు మంచిగా కలుపుతూ వేయించుకోవాలి. కొద్దిగా రంగు మారుతుంది. మధ్య మధ్యలో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. మంచిగా ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇక్కడ మీరు ఒక పావు గ్లాసు పాలు వేసుకోవాలి. వేసి అంతా కూడా మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇక్కడ పాలు వేసేటప్పుడు క్లిప్ మిస్ అయిందండి, నేను రాస్తాను. ఇలా మిల్క్ వేసుకొని అంతా కలుపుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా చల్లార్చుకోండి. గోరువెచ్చగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం 2 కప్పులు శనగపిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు మీద కొంచెం తక్కువ షుగర్ వేసుకోండి. వేసి ఇలా మిక్సీ పట్టుకోండి. మిక్సీ జార్లో మెత్తగా పౌడర్ అయిపోవాలి. ఇప్పుడు షుగర్ పౌడర్ని ఇందులో వేసుకోవాలి. అంతకుముందు మంచిగా పొడి పొడిగా మెదుపుకోవాలన్నమాట. మనం వేయించుకున్న శనగపిండి అంతా కూడా పొడి పొడిగా అయిపోయేలాగా చేత్తో బాగా ఇలా మెదుపుకొని ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు, తురుము లైట్గా. అది ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేదంటే లేదా, ఆప్షనల్ అంతే. నెక్స్ట్ చక్కెర పొడిని వేసుకొని ఇంకా అంతా మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. చేత్తో రబ్ చేస్తూ కలుపుకోండి. అప్పుడు మనకి లడ్డు చుట్టుకోవడానికి మంచిగా వస్తుంది. శనగపిండికి అంతా చక్కెర కూడా స్వీట్ అనేది చక్కగా పడుతుందన్నమాట. పిండి మనం శనగపిండి స్మెల్ అన్నది ఏమీ ఉండదండి. వేయించుకున్నాం కదా నేతిలో, చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్స్టెంట్గా ఇలా లడ్డు తయారు చేసుకోవచ్చు. చక్కెర అంతా బాగా కలుపుకున్న తర్వాత చూసారు కదా, లడ్డు చుట్టుకోవడానికి ఎంత ఈజీగా అసలు లడ్డు చేసామా అన్నట్టుగా వస్తుంది. నోట్లో అసలు వేసుకుంటే కరిగిపోతుంది అనమాట, అంత బాగుంటుంది లడ్డు. కొంచెం ఓపికగా చేయండి, మీకు రుచికరమైన లడ్డూలు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి ఇప్పుడు రాఖీ పౌర్ణమి వస్తుంది కదా, మరి రాఖీ స్పెషల్గా కూడా మీరు ఈ లడ్డూలు అప్పటికప్పుడు చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇంట్లో ముందు రోజు ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ డే మనం చక్కగా రాఖీలో సెలబ్రేట్ చేసుకోవచ్చు ఈ స్వీట్తో. మరి మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఇక్కడ చూడొచ్చు, అసలు చేత్తో ఇలా మనం ఎంత చక్కగా స్మూత్గా లడ్డు మనకి కనిపిస్తుందో చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. రెసిపీ ట్రై చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్.